వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్లగొండ పట్టణ శివారులోని ఏదుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లను 4 రౌండ్లలో లెక్కించనున్నారు. 96 టేబుల్స్లో ఒక్కో రౌండ్కు 96,000 ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 3,36,013 ఓట్లు పోలయ్యాయి. అర్ధరాత్రిలోపు ఫలితం వచ్చే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అర్ధరాత్రి 12 గంటలలోపు ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమైంది. మొత్తం 4 హాల్స్ లో 96 టేబుల్స్ పైన ఒక్కొక్క టేబుల్ కి 1000 ఓట్ల చొప్పున ఒక రౌండ్ లో 96,000 ఓట్ల లెక్కింపు చేపడతా ఉన్నారు. ప్రస్తుతం ఆ బండల్స్ ఏదైతే కరెక్ట్ పూర్తయిందో ఆ బండల్స్ వారిగా ఒక్కొక్క టేబుల్ కి 1000 ఓట్ల చొప్పున పంపిణీ చేశారు. ఆ బండల్స్ అన్ని కూడా ఇప్పి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరెవరికి పడ్డాయి, అదేవిధంగా చెల్లుబాటు అయినటువంటి ఓట్లు, చెల్లని ఓట్లను కూడా వేరువేరుగా చేసి లెక్కిస్తా ఉన్నారు. మరికొన్ని నిమిషాల్లో మరికొన్ని గంటల్లో కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి ఓట్లు పడతాయని కూడా మనం స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. 8-9 గంటలలోపు మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి నోట్లు పడ్డాయి, చెల్లుబాటు అయిన ఓట్లని, చెల్లని ఓట్లని, చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో ఏదైతే గెలుపుకు సంబంధించినటువంటి కోటా సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా నిర్ధారించే అవకాశం స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఈ ఎన్నికల్లో మొత్తం 3,36,013 ఓట్లు పోలయ్యాయి. ఈ 3,36,000 ఓట్లలో ఎన్ని ఇన్వాల్వ్ అనేది మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ కానుంది. చెల్లని ఓట్లను తీసిన తర్వాత చెల్లుబాటు ఓట్లలో సగానికంటే ఎక్కువ ఒక ఓటు ఎవరికైతే వస్తుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. కాబట్టి చాలా ఉత్కంఠ నెలకొంది, చాలా ఆసక్తి కూడా నెలకొంది. ప్రిఫరెన్షియల్ ఓటు క్రమంలో ఓటు వినియోగించుకున్నారు కాబట్టి ప్రిఫరెన్షియల్ ఓటు క్రమంలోనే ఈ కౌంటింగ్ అంతా కూడా జరుగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా నిర్దేశించిన కోటా రాకపోతే ఈ రోజు అర్ధరాత్రి తర్వాత రెండో ప్రాధాన్యతకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపడతామని కూడా ఆర్ఓ అధికారి చెప్పారు. దానికి సంబంధించి ప్రత్యేక సిబ్బందిని కూడా అర్ధరాత్రి సమయంలో లెక్కించేందుకు ప్రత్యేకంగా నియమించడం జరిగింది. ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరిపితేనే అభ్యర్థికి సంబంధించినటువంటి కోటా రీచ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఏ ఒక్క అభ్యర్థికి కూడా 1,50,000 పైచులకు ఓట్లు వచ్చే అవకాశం లేదు. మొదటి ప్రాధాన్యత ఓటు ఒకవేళ వచ్చినట్టయితే అది ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డుగా ఒక చరిత్రగానే మనం చెప్పాలి. గడిచిన 4 సార్లు ఎన్నికలు జరిగితే మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరు కూడా విజేతగా నిలవలేదు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించిన తర్వాతనే విజేత అనేది నిర్ధారణ అయింది. ఈసారి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి కౌంటింగ్ లో కూడా రెండో ప్రాధాన్యత ఓటు అనేది అత్యంత ప్రాధాన్యతగా, అత్యంత ఇంపార్టెంట్ గా కూడా మనం చెప్పాలి. ప్రస్తుతం ఈ టేబుల్స్ వారిగా కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలైంది. ఏజెంట్లు చాలా తీక్షణంగా, అదేవిధంగా అభ్యర్థులు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి వయోలెట్ స్కెచ్ తో మాత్రమే ఓటేశారు కాబట్టి ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా అది ఇన్వాలిడ్ అవుతుంది, ఏ చిన్న తప్పు చేసినా కూడా ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ఇన్వాలిడ్ అయినటువంటి ఓట్లను వేరు చేసే క్రమంలో ఏజెంట్లు అటు అధికారులు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి చెల్లిన ఓట్లను వేరుగా, చెల్లని ఓట్లను వేరువేరుగా చేస్తున్నారు. చెల్లిన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చాయని కూడా వేరువేరుగా చేస్తా ఉన్నారు. దాదాపు 3,30,030 ఓట్లు లెక్కించాలి కాబట్టి ఒక 5-6 గంటల పాటు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మరికొన్ని గంటల్లో ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఫలితం అనేది మనకు రాబోతాం. సునీత, రైట్ రాము, థ్యాంక్ యూ.